హాయ్. ఇన్స్టాలో మొత్తం అనురాగ్ దోబల్ టాపిక్ అనమాట. ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. పేరెంట్స్ గురించి, ఫ్యామిలీ గురించి అంత తాపత్రయపడుతున్నాడు. అలాంటి అబ్బాయిని అంతగా టార్చర్ ఎలా చేయాలనిపించింది. ఎవ్వరు అర్థం చేసుకోకపోవడం ఏంది. నిజంగా కొన్ని ఫ్యామిలీలలో ఉంటారు, సొంత అన్నదమ్ములే, అక్క చెల్లెళ్ళే, పేరెంట్స్ మస్తు టార్చర్ చేస్తుంటారు. కానీ వాళ్ళు వాళ్ళ కోసమే బతుకుతుంటారు, వాళ్ళ కోసమే లైఫ్ని త్యాగం చేసుకుంటారు, వాళ్ళ మీదనే ప్రాణాలు పెట్టుకుంటారు. కొంతమంది అయితే అమ్మ ప్రేమ కోసం పరితపిస్తుంటారు. కానీ వాళ్ళు అర్థం చేసుకోరు. వాళ్ళు పరువు అది ఇది అంటూ ఏదో విధంగా టార్చర్ చేస్తూ, అర్థం చేసుకోకుండా ఇబ్బంది పెడుతూ ఇలా చేస్తుంటారు. కొంతమంది అయితే కంట్రోల్ చేసుకొని వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా, ఎంత టార్చర్ చేసినా తట్టుకొని నా పేరెంట్స్, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు అంటూ అర్థం చేసుకొని బతుకుతుంటారు. కొంతమంది ఎమోషనల్ ఎక్కువ అయిపోయి ఇలాంటి వాళ్ళు బాధను తట్టుకోలేక, ఎవరితో షేర్ చేసుకోలేక, ఎంత డబ్బున్నా, ఎంత పెద్ద జాబ్ చేసినా, ఏది చేసినా వాళ్ళ బాధని ఎక్స్ప్రెస్ చేయలేక వాళ్ళలో వాళ్ళు మదనపడి ఇలా సూసైడ్ అటెంప్ట్ చేస్తుంటారు, సూసైడ్ చేసుకుంటుంటారు. సో నేను పేరెంట్స్కి చెప్తున్నా, అండ్ ముఖ్యంగా వాళ్ళకు అమ్మ ప్రేమను పంచితే దాదాపు బాధ పోయినట్టే. అమ్మ అనేవాళ్ళు పిల్లల బాధను అర్థం చేసుకోండి, వాళ్ళను అర్థం చేసుకొని వాళ్ళకి ప్రేమను పంచండి. అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళు ఎవరైనా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా సరే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి, అన్నదమ్ముల సపోర్ట్ ఉండాలి. అప్పుడు వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు. నిజంగా అందుకేనేమో పెద్దవాళ్ళు అంటుంటారు, ఏ అన్నదమ్ములు గారు, ఏ అక్క చెల్లెళ్ళు గారు, నీకంటూ ఒక తోడు ఉండాలి పెళ్లి చేసుకొని. కానీ ఇప్పట్లో స్వార్థం పెరిగిపోయింది బాగా, ప్రతి ఒక్కరి స్వార్థం పెరిగిపోయింది. ఇప్పుడు తోడు కూడా కలుషితం అయిపోయింది. 2 రోజులకు విడిపోయేది లేదు. ఒకప్పటి బంధాలు కాదు శాశ్వతంగా ఉండడానికి. ఎప్పుడు దేని గురించి విడిపోతున్నారో కూడా వాళ్ళకి తెలియట్లేదు. సో లాస్ట్కి ఎవరైతారు? పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ అవుతుంది. వాళ్ళే అర్థం చేసుకొని సపోర్ట్గా ఉండాలి. అప్పుడు ఇలాంటి సూసైడ్లు చేసుకోకుండా కొంచెమైనా ధైర్యం తెచ్చుకొని బతకడానికి ట్రై చేస్తారు. సో అయినా కూడా మీరు చెప్తున్న సూసైడ్ చేసుకునే వాళ్ళు చేసుకోకండి, ధైర్యం తెచ్చుకోండి, బతకడానికి ట్రై చేయండి. పేరెంట్స్ని బాధ పెడితే పెట్టండి, తర్వాత మంచిగా అవుతారని హోప్తోనే ఉండండి.